వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 రూపాయల లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకుముందే 15,000 రూపాయలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్స్. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 రూపాయలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకుముందే 15,000 రూపాయలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్స్. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు. మొన్న ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉంది చాలా.